హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఒక సైబర్ నేరం గురించి మాట్లాడుకుందాం. బహుశా రెగ్యులర్గా వార్తలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను ఏ నేరం గురించి మాట్లాడబోతున్నానో తెలుసు. సిబిఐ జేడీ, మాజీ జేడీ అని చెప్పాలి, లక్ష్మీనారాయణ గారు. మామూలుగా అయితే ఆయన ఇంటి పేరు వివి లక్ష్మీనారాయణ. కానీ ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా పాపులర్గా ఉండటం, జగన్ కేసులను విచారించడం వల్ల ఆయన జేడీ లక్ష్మీనారాయణ అని మీడియాలో ఆయన పేరు స్థిరపడిపోయింది. ఆయన భార్య ఉర్మిళ గారు ఒక స్టాక్ మార్కెట్ ప్రోగ్రాంలో 2,58,00,000 రూపాయలని మోసగాళ్లకు చెల్లించారు. నిజంగా ఇది నమ్మలేని నిజం. ఎందుకంటే సాధారణంగా దిగువ మధ్యతరగతి, పెద్దగా చదువుకోలేని వాళ్ళు ఫోన్ కాళ్ళకి, వాట్సాప్లో వచ్చే మెసేజ్లకి అట్రాక్ట్ అయిపోయి సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పట్టడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. కానీ సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా చేసిన లక్ష్మీనారాయణ గారి భార్యనే ఏకంగా 19 విడతల్లో 2,58,00,000 రూపాయలని అటువైపు నుంచి వ్యక్తికి చెల్లించటం, ఇప్పుడు ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోవటం చూస్తుంటే సైబర్ నేరగాళ్ళు ఏ స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం మార్కెట్లో చాలా రకాల మోసాలు చూసాం. ఇది కొత్తది కాదు, ఇంతటితో ఆగిపోతుందని కాదు. కానీ మోసపోయిన వ్యక్తుల యొక్క ప్రొఫైల్ చూసినప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే ప్రొఫైల్. సిబిఐ జేడీ, మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి వైఫ్ అంటే ఎంతో కొంత చట్టాల గురించి అవగాహన ఉంటుంది. పైగా లక్ష్మీనారాయణ గారే పదే పదే అనేక యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చట్టాల గురించి మాట్లాడుతుంటారు, హక్కుల గురించి మాట్లాడుతుంటారు, సైబర్ నేరగాళ్ళ గురించి మాట్లాడుతుంటారు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటారు. విద్యార్థులకు అనేక నీతి బోధనలు చేస్తూ ఆయన మనకు వీడియోలో కనిపిస్తుంటారు. అనేక సంఘ సేవా కార్యక్రమాల్లో కూడా లక్ష్మీనారాయణ గారు చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఒక ఇంట్లో వ్యక్తి మొత్తం తెలుగు సమాజానికి, భారతదేశ సమాజానికి తెలిసిన ఒక వ్యక్తి గురించి ఆయన అన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న స్వయంగా భార్యకి ఆ మాత్రమైన అవగాహన ఉంటుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు. మరి ఇది అవగాహన లేకుండా చేసిన పనా, లేదంటే డబ్బులపై ఆశతో చేసిన పనా? ఎందుకంటే మీరు ₹1 పెడితే ₹5 అంటే 5 రెట్ల లాభం మీకు వస్తుందని ఎప్పుడైతే సైబర్ నేరగాళ్ళు ఆశ చూపారో దానికి ఆమె ఎలా లొంగిపోయారు, ఆమె ఎలా ఆ డబ్బులు పంపించారనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. సో ఏదేమైనా సరే మోసం అయితే జరిగిపోయింది. తాను డబ్బులకు ఆశపడిందా, లేదా బిజినెస్లో దీన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా వడ్డీ రూపంలో లాభం పొందుతారనుకున్నారా? వారు ఏ విషయాన్నైతే నమ్మి చేశారో అది పూర్తిగా నమ్మక ద్రోహానికి గురైన విషయం మనకు కనపడుతుంది. సైబర్ నేరగాళ్ళు చెప్పిన మాయమాటలకి నమ్మి, అట్లాగే ఒక గ్రూపులో స్వయంగా లక్ష్మీనారాయణ గారి నెంబర్నే ఆమె యాడ్ చేసి, పైగా లక్ష్మీనారాయణ గారి పేరు మీద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి మరి ఆ మోసగాడికి 2,58,00,000 రూపాయలని అప్పజెప్పిన వైనాన్ని ఇది అమాయకత్వం అనుకోవాలా, లేదా అత్యాశ అనుకోవాలా? ఇది కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే ఇప్పటివరకు మోసాలన్నీ కూడా పెద్దగా చట్టాల గురించి అవగాహన లేనివారు, సైబర్ వ్యవస్థ గురించి తెలియని వాళ్ళు, ముఖ్యంగా వాట్సాప్లో వచ్చే ఏపీకే యాప్ల గురించి తెలియకుండా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళ మీద ఇప్పటివరకు మోసాలు జరిగాయి. కానీ ఇక్కడ చదువుకున్న ఒక మహిళ, తన ఇంట్లోనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న మహిళ ఏకంగా 1 కాదు, 2 కాదు, 2,58,00,000 రూపాయలను పోగొట్టుకోవటం అంటే నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో నేరగాళ్ళను పట్టుకొని ఎంతో కొంత డబ్బులు రికవరీ చేసే ప్రయత్నం ఏజెన్సీలు చేశాయి. ఈ విషయంలో కూడా అదే విధంగా ఏజెన్సీలు పనిచేశాయని ఆశిద్దాం. కానీ మోసం ఏ స్థాయిలో జరుగుతుంది, మోసానికి గురవుతున్న వాళ్ళు ఎలాంటి ప్రొఫైల్ కలిగి ఉన్న విషయమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశము. ఎందుకంటే ఒక చిన్న వాట్సాప్ గ్రూపులో చేరటం ద్వారా మీరు రూపాయి పెట్టండి ₹5 ఇస్తామని చెప్తే ఇంత అమాయకంగా నమ్మి అందులో వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయటము, పైగా ఎంతో కొంత కూడబెట్టుకున్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మరి అప్పులు తెచ్చి తెలియని వ్యక్తులకి డబ్బులు కట్టడం అనేది నిజంగా ఇది ఏ మేరకు అమాయకత్వం అనుకోవాలి, ఏ మేరకు ఇది నిజంగా అవగాహన రాహిత్యం అనుకోవాలనేది కూడా తేలాలుంది. ఏమైనా ఈ మోసాలని అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఏ రకంగా ఉందో, ఇలా మోసానికి గురి కాకుండా చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా సమాజంపై అదేవిధంగా ఉంది. మరోవైపు ఎన్నో మోసాలు జరిగిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి వాటిల్లోకి చదువుకున్న వాళ్ళు కూడా ఎలా గురవుతున్నారు, ఎలా దీంట్లో దిగిపోతున్నారన్న విషయం పైన కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి మోసాలు ఇక ముందు జరగకుండా ఉండటానికి
అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అటు చట్టమైనా, ఇటు ప్రభుత్వమైనా, ఇట్లు సెల్ఫ్‌గా ఈ సైబర్ నేరాల గురించి జరిగే చైతన్యపరిచే ప్రోగ్రాంలైనా ఇవన్నీ కూడా కలిసికట్టుగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇలాంటి నేరగాళ్ళ ఆట కట్టించగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.